20 வயசுல ஒரு பொண்ணு ஹீரோயின் ஆகிறது பெரிய விஷயம் இல்லைங்க. 20 வருஷமா அந்த பொண்ணு தன்னை ஹீரோயினாவே தக்க வச்சுக்கிறதுன்னு ஒண்ணு இருக்குல்ல, அதுவும் அதே எனர்ஜியோட அதே அழகோட. நான் யார சொல்றேன்ட்டு உங்க எல்லாருக்கும் புரிஞ்சிருக்கும்னு நினைக்கிறேன். எல்லாரும் இப்படி కై కాటువాంగ. నటి త్రిష పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది అనుకున్న వారందరికీ ఇప్పుడు త్రిష పెద్ద షాక్ ఇచ్చింది. విజయ్ తో ఉన్న సంబంధం వల్లనే పెళ్లి లేకుండా ఉండిపోయింది అని అర్థమైంది. అంతేకాదు ఒక మంచి ఫ్యామిలీని విజయవంతంగా విడగొట్టేసి నాశనం కూడా చేసేసింది. ఏమిటో చెబుతా చూడండి. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ రంగంలో చక్రం తిప్పుతున్న విజయ్ కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోవర్స్ ని తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లుగా హీరోగా మెప్పించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి అలా కొన్ని రోజులుగా రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్న విజయ్ ఇప్పుడు తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇతని భార్య సంగీత తాజాగా విడాకులు కావాలంటూ జంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేయడంతో తమిళనాడు ఎన్నికల వేళ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ కి షాక్ తగిలింది. ఒకప్పుడు విజయ్ అభిమానిగా పరిచయమైన సంగీత ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరూ దూరం అవ్వడం అభిమానుల్ని నెటిజన్లని షాక్ కి గురి చేస్తోంది. అలా ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న వీరు ఇప్పుడు ఏకంగా విడాకుల దాకా వెళ్లడంతో ఇందుకు విజయ్ కి ఉన్న వివాహేతర సంబంధాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా అతనితో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్ సినిమా పూర్తయిన తర్వాత ఏకంగా విజయ్ ఉంటున్న ఏరియాలోనే ఇల్లు కొనుక్కోవడం ఈ అనుమానాలకి మరింత బలం చేకూర్చింది. అలా ఈ విషయం వేరే వారి ద్వారా తెలుసుకున్న సంగీత తీవ్ర మనస్తాపానికి గురై లండన్ కి వెళ్లిపోయింది. పైగా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ గత కొన్నాళ్లుగా ఆ హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నాడనే ప్రచారం కూడా గట్టిగా జరగగా విజయ్ కేవలం స్టార్ హీరోగా ఉన్నంత కాలం ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ ధైర్యం చూపించలేదు. కానీ తను ఎప్పుడైతే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి ఇతర పార్టీ నేతలు అతన్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇదే కోవలో డిసెంబర్లో బీజేపీ ఎంపీ ఏకంగా స్టార్ హీరోయిన్ త్రిషాకి విజయ్ కి లింక్ పెడుతూ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ నువ్వు త్రిషా ఇంట్లో నుండి బయటికి వస్తే జనాల కష్టాలు చూసి మాట్లాడొచ్చని, అది వదిలేసి ఎప్పుడూ తన ఇంట్లోనే ఉంటే ఏమీ తెలియదని చెప్పడంతో దీనిపై వెంటనే స్పందించిన త్రిష తనని రాజకీయ వివాదాలతో ముడిపెట్టకూడదని ఓపెన్ గా లెటర్ ని విడుదల చేసి ఆ బీజేపీ ఎంపీ నుండి క్షమాపణలు కోరింది. ఇక కరెక్ట్ గా ఇదే సమయంలో సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడంతో ఇన్నాళ్లు వినిపించిన ఈ పుకార్లన్నీ నిజమైనోమో అనే వాదనలు ప్రజల్లో రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుపోతున్నాయి. పైగా ఎన్నికలకి కొద్ది రోజుల ముందే సంగీత ఇలా ఓపెన్ అవ్వడంతో ఈ ఇష్యూ విజయ్ పర్సనల్ ఇమేజ్ ని కూడా దెబ్బతీసేలా కనిపిస్తోంది. అలా ఈ పర్సనల్ విషయం వల్ల రాజకీయాలపై కూడా దెబ్బ పడుతోందా, ఈ విషయం అతని గెలుపోటముల్ని కూడా డిసైడ్ చేస్తోందా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంతేకాకుండా సంగీత 5 ఏళ్లుగా నరకం చూస్తున్నానని చెప్పగా సరిగ్గా ఎన్నికల ముందే ఇలా బయటికి రావడం, విడాకులకి అప్లై చేయడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజంగానే సంగీత విజయ్ ని దెబ్బతీయడానికే ఈ సమయంలో విడాకులిస్తోందా? త్రిష 26 ఏళ్ల పచ్చడి కాపురాన్ని నాశనం చేసిందా? విజయ్ వల్లే తన కొడుకు హీరో అవ్వాలనే ఆలోచనల్ని వదులుకున్నాడా? విజయ్ నిజంగానే త్రిషాని పెళ్లి చేసుకోబోతున్నాడా? సంగీత నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సంగీత సోర్లలింగం పిల్లై అలియాస్ సంగీత. ఈమె 1975 జూన్ 14న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది. తండ్రి సోర్లలింగం పిల్లై, తల్లి నిర్మల. ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. సంగీత తండ్రి శ్రీలంకలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లని చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడడంతో ఒక స్టేజ్ లో శ్రీలంకలో ఎల్టీటీకి, అక్కడి గవర్నమెంట్ కి గొడవలు జరగగా చాలా మంది అమాయకులు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో దీన్ని చూసి సంగీత తండ్రి శ్రీలంకలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఫ్యామిలీని తీసుకుని తన ఫ్రెండ్ సహాయంతో లండన్ కి చేరుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఈ కోవలోనే యాక్టర్ ఆకాష్ కూడా శ్రీలంకని వదిలి తన ఫ్యామిలీతో లండన్ లో స్థిరపడడం గమనార్హం. అలా అప్పటి నుండి సంగీత ఫ్యామిలీ, ఆకాష్ ఫ్యామిలీ స్నేహంగా ఉంటూ వస్తోంది. ఇక సంగీత తన స్కూలింగ్ ని లండన్ లో చదవగా చదువుల్లో చురుగ్గా ఉన్న సంగీత డాక్టర్ అవ్వాలనుకునింది. అలా ఈమె తల్లిదండ్రులు తనకి సపోర్ట్ చేయడంతో ఇంటర్ పూర్తవగానే ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యింది. ఇక ఈ సమయంలోనే విజయ్ పూవే ఉనక్కాగా అనే తమిళ్ మూవీని చేయడం, ఆ మూవీ 1996లో రిలీజ్ అయి హిట్ టాక్ ని అందుకోవడం, అలా ఆ మూవీని తెలుగులో కూడా శుభాకాంక్షలుగా చేయడం జరిగింది. సంగీత లండన్ లో ఆ మూవీని చూసి విజయ్ యాక్టింగ్ కి ఫిదా అయి తనని ఒక్కసారైనా కలవాలని తన తండ్రికి చెప్పగా అప్పటికే ఈమె తండ్రికి సినిమా ఇండస్ట్రీలో మంచి సర్కిల్ ఉండడంతో కూతురి ఆశని నెరవేర్చాలని లండన్ నుండి ఇండియాకి ఫ్లైట్ టికెట్ ని బుక్ చేసి నేరుగా విజయ్ షూటింగ్ దగ్గరికి తీసుకెళ్లగా సంగీత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అప్పటికే విజయ్ ఒకవైపు సంఘవి, మరోవైపు హీరోయిన్ స్వాతితో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు మీడియాలో గట్టిగా వినిపించడంతో తమ కొడుకుని అలానే వదిలేస్తే హీరోయిన్ ని పెళ్లి చేసుకునేలా ఉన్నాడని విజయ్ తల్లిదండ్రులు విజయ్ కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక ఇదే సమయంలో షూటింగ్ సెట్ కు వచ్చిన సంగీత విజయ్ ని కలిసి కాస్ట్లీ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో తనని కలవడానికి లండన్
లండన్ నుండి వచ్చిన సంగీతని చూసి విజయ్ సర్ప్రైజ్ అయి లంచ్ కి తన ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఇక అలా సంగీతని చూసి విజయ్ తండ్రి తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని నేరుగా తన కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడగగా సంగీత షాక్ కి గురై ప్రాంక్ చేస్తున్నారేమో అనుకునింది. కానీ ఇదే మాటని విజయ్ తండ్రి పదే పదే అడగడంతో సంగీత నిజమే అనుకుని తన మనసులో విజయ్ పై ఉన్న అభిమానంతో అందుకు ఒప్పుకునింది. ఇక సంగీత తల్లిదండ్రులు ముందు నీ MBBS ని పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోమనగా తను మాత్రం ఇష్టపడ్డ హీరోని పెళ్లి చేసుకోవడం కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి అవకాశం కోసం డాక్టర్ వృత్తిని కూడా త్యాగం చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక వీరిద్దరికీ 1999లో అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయగా వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అలా సంగీత తండ్రి అప్పట్లోనే 500 కోట్లని కలిగి ఉండగా విజయ్ కి 50 కోట్లు కట్టనం ఇచ్చాడనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక అలా అప్పటి నుండి సంగీత విజయ్ మూవీస్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ ని వినడం, తరచూ విజయ్ తో కలిసి అవుట్డోర్ షూటింగ్ కి వెళుతూ బిజీగా ఉన్న సంగీత మొదట సంజయ్ అనే కొడుకుని జన్మనివ్వగా ఆ తర్వాత దివ్య అనే కూతురికి జన్మనిచ్చారు. ఇక అలా బాగా సాగుతున్నప్పుడే ఎప్పుడైతే విజయ్ గిల్లీ మూవీలో యాక్ట్ చేశాడో ఆ మూవీ సమయంలో తనతో పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా వీరిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ తిరుపాచి కురువి అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తూ సీక్రెట్ రిలేషన్ ని మెయింటైన్ చేశారు. ఇక ఈ వార్తలు సంగీత చెవిన పడడంతో హార్ట్ బ్రేక్ అయిన ఆమె తన భర్తకి విడాకులు ఇవ్వాలనుకున్న విజయ్ తల్లిదండ్రులు సంగీత వెళ్లిపోతే విజయ్ త్రిషాని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి ఆమెకి నచ్చచెప్పి అప్పటి నుండి త్రిషాతో యాక్ట్ చేయకుండా విజయ్ కి ఆంక్షలు విధించారు. దీంతో విజయ్ త్రిషా రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడినా ఆ మధ్యలో విజయ్ రాజకీయాల్లోకి వస్తానని 5 ఏళ్ల ముందే అనౌన్స్ చేయడంతో ఆ టైంలో DMK పార్టీ అధినేత స్టాలిన్ విజయ్ కి త్రిషాతో ఉన్న రిలేషన్ గురించి మీడియాలో వెల్లడించడంతో మళ్లీ తన భర్త తెర వెనుక చేస్తున్న ద్రోహాన్ని తట్టుకోలేక సంగీత మానసికంగా కృంగిపోయి తరచు గొడవలు చేయగా ఒక స్టేజ్ లో ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో విజయ్ కావాలనే త్రిషాకి తన గెస్ట్ హౌస్ పక్కన ఒక గెస్ట్ హౌస్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో ఇక అలా తన భర్త ఏం చేసినా మారడని సంగీత 5 ఏళ్ల క్రితమే తన పిల్లల్ని తీసుకుని లండన్ కి వెళ్లిపోయిన విజయ్ అదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ TVK పార్టీని స్టార్ట్ చేశాడు. ఇక అలా అపోజిషన్ వారు TVK పార్టీ పేరుపై స్పందిస్తూ విజయ్ త్రిషా పేరుని తన పార్టీలో పెట్టాడని, T అంటే త్రిష అని, V అంటే విజయ్ అని, K అంటే కీర్తి సురేష్ అని విమర్శిస్తున్నా విజయ్ మాత్రం అదంతా పట్టించుకునేవాడు కాదు. ఇక గతంలో ఏ ఫంక్షన్ పార్టీ ఉన్నా విజయ్ తన భార్యతో కలిసి వెళ్తూ ఉండేవాడు. కానీ డైరెక్టర్ అట్లే భార్య శ్రీమంతం ఫంక్షన్ లో తను యాక్ట్ చేసిన లియో, బీస్ట్ లాంటి మూవీ ఆడియో ఫంక్షన్స్ లో సంగీత కనిపించకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు మీడియాలో హల్చలైన విజయ్ ఈ వార్తలపై స్పందించలేదు. ఇదిలా ఉంటే త్రిష తరచూ విజయ్ తో కలిసి దిగిన ఫొటోస్ ని తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అలా విజయ్ త్రిషాతో కలిసి మూవీస్ చేయగా ఎప్పుడూ సపోర్ట్ చేసే విజయ్ అభిమానులకి కూడా అనుమానం వచ్చి ఏమీ మాట్లాడేవారు కాదు. ఇక అలా భర్త, 2 పిల్లల్ని వదిలి 5 ఏళ్లు విజయ్ దూరంగా ఉండడంతో తన కొడుకు సంజయ్ తండ్రిపై చాలా కోపాన్ని పెంచుకొని తన తల్లికి అన్యాయం చేశాడని, తన వారసుడిగా సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయి తన తల్లి సపోర్ట్ తో సందీప్ కిషన్ ని హీరోగా పెట్టుకుని ఒక సినిమాని డైరెక్ట్ చేస్తూ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ కొడుకు తనకి దూరంగా ఉండడం, తనని కలిసేందుకు ఇష్టం చూపించకపోవడంతో తన కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూశాక పెద్ద కోలాహలం జరిగేలా కనిపిస్తోంది. అలా తన పర్సనల్ విషయాలు రాజకీయ పరిస్థితులకి పదునైన అస్త్రంగా మారాయి. ఏదేమైనా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక అలా 2025 సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన TVK పార్టీ ర్యాలీలో 41 మంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతే ఆ తర్వాత తను నటించిన జననాయకన్ సినిమాని అడ్డుకోవడం, ఇప్పుడు తన భార్య నేరుగా 27 ఏళ్ల తర్వాత విడాకులకి అప్లై చేస్తూ 10 పాయింట్స్ ని కోర్టు ముందు వెల్లడించింది. అందులో మొదటిది తన భర్త విజయ్ కి ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని పేర్కొనింది. రెండోది మొదటి నుండి వారి సంబంధం గురించి తనకి తెలిసినా ఆ మధ్యలో వారు బ్రేకప్ చేసుకున్నారని క్షమించినా మళ్లీ 2021 నుండి ఆ రిలేషన్ ని కంటిన్యూ చేశారని చెప్పుకొచ్చింది. మూడోది విజయ్ ఆ నటిని పర్మనెంట్ గా సంబంధం తెంచుకున్నాడని తనతో చెప్పాడని, కానీ తనని మోసం చేస్తూ ఆ రిలేషన్ ని సీక్రెట్ గా కంటిన్యూ చేశాడని చెప్పుకొచ్చింది. నాలుగవది తను ఎప్పుడూ మాట ఇస్తాడే కానీ నిలబెట్టుకోడని, 5 ఏళ్ల నుండి తనని ఒంటరిగా వదిలేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఆరోది తన అక్రమ సంబంధంపైనే తామిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఏడవది ఆ నటిని తిడితే ఆమెకి మద్దతుగా మాట్లాడతాడని, తనకే సపోర్ట్ చేస్తాడని, ఎనిమిదవది తనని ఎప్పుడూ బయటికి తీసుకెళ్లకుండా విజయ్ ఆమెతో మాత్రమే తరచూ ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తున్నాడని, అలా ప్రైవేట్ పార్టీస్, ఫంక్షన్స్ ఉంటే వారిద్దరే వెళుతారని, పదోది ఇలాగే అతని ఆగడాలు కొనసాగితే బయటికి వచ్చి పూర్తిగా పేర్లతో సహా నిజం చెప్పేస్తానని, అప్పుడు జనాలకి నీ నిజస్వరూపం తెలుస్తుందని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతోంది. ఇక చెంగల్పాటు కోర్టులో విడాకులకి దాఖలు చేయగా అందుకు కోర్టు నెక్స్ట్ మంత్ విచారణకి హాజరు కావాలని విజయ్ ని, సంగీతని ఆదేశించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతోంది. అయితే ఒక మనిషి సుఖం కోసం చూసి ఒక అందమైన ఫ్యామిలీని 2 ముక్కలు చేసేసింది. ఒక అందమైన జీవితాన్ని ఆడది చాలా తేలిగ్గా నాశనం చేయగలదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ అందరి ఆడవారిని అనడం లేదు, కేవలం నాశనం చేసే లక్షణాలు ఉన్నవారిని మాత్రమే అంటున్నాం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో చెప్పండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.